సుందరాకాండ తాత్పర్యం 56వ సర్గ. తర్వాత హనుమంతుడు సింసుపా వృక్షం కింద ఆసీనురాలై ఉన్న సీతాదేవి వద్దకు వెళ్ళి ఆమెకు నమస్కరించి, తల్లి, దైవానుగ్రహించే ఏ ప్రమాదం జరగకుండా సురక్షితంగా నిన్ను చూడగలిగాను అని అన్నాడు ఆనందంగా. అప్పుడు సీతాదేవి తిరుగు ప్రయాణానికి సంసిద్ధుడై ఉన్న హనుమంతుని పదే పదే చూస్తూ భర్త పట్ల తనకు గల భక్తి ప్రేమలు ఉట్టిపడే తీరులో ఇలా వచించింది, అంటే చెప్పింది. శత్రు సంహారకుడవైన ఓ హనుమ, ఈ కార్యసాధనకు అంటే రాక్షసులందరినీ సంహరించి నన్ను రాముని వద్దకు చేర్చే పని అన్నమాట. నిజానికి నువ్వు ఒక్కడివే చాలు, నీ బల పరాక్రమాలు శ్లాఘనీయాలు. అయినప్పటికీ శత్రుసేనలు ఒంటి చేత్తో చీల్చి చెడగల రాముడు తన శరపరంపరలతో లంకను అతలాకుతలం చేసి నన్ను తోడుకొని వెళ్ళడం ఆయన ఘనతకు సముచితంగా ఉంటుంది. కాబట్టి సూరాగ్రేసుడు మహాత్ముడు అయిన రాముడు తన స్వకీయ పరాక్రమంచే శత్రువులను జయించే ప్రయత్నాలకు అనుగుణమైన సూచనలు నువ్వివ్వు. సీతాదేవి పలికిన అర్ధయుక్తమైన సహేతుకాలైన ప్రేమాస్పదమైన వచనాలు విని హనుమంతుడు ఇలా స్పందించాడు. తల్లి, వానర భల్లూక సేనలతో అతి త్వరలోనే రాముడు ఇక్కడికి వస్తాడు. యుద్ధంలో శత్రువులను జయించి నీ శోకానికి అంతం కడతాడు. వాయునందనుడే నా హనుమంతుడు అనునయ వాక్యాలతో సీతాదేవికి ధైర్యం చెప్పి ఆమెకు ప్రణమిల్లి బయలుదేరడానికి సంసిద్ధుడయ్యాడు. తదనంతరం శత్రు సంహారకుడు వానర శ్రేష్ఠుడు అయిన హనుమంతుడు తమ ప్రభువైన రాముని దర్శించాలనే ఆతురతో అరిష్టమనే పర్వత రాజ్యాన్ని అధిరోహించాడు. ఎత్తైన పద్మక వృక్షాలున్న నల్లని వనాలతో కూడినదవటం వల్ల నల్లని వస్త్రం ధరించినట్లు, శిఖరాల మధ్య వ్యాపించిన మేఘాలచే ఉత్తరీయం ధరించినట్లు ఆ పర్వతం కనబడుతోంది. పైకి అక్కడక్కడ స్పష్టంగా కానవస్తున్న గైరికాది ధాతువులు కన్నుల వలె ఉండడం వలన మంగళకరాలైన సూర్యకిరణాలు ప్రేమాస్పదంగా మేల్కొనగా ఆ పర్వతం కళ్ళు తెరిచి లోకాన్ని చూస్తున్న చందాన ద్యోతకమవుతోంది. పర్వతం మీద గల కఠిన శిలలపై పారుతున్న జలప్రవాహ ధ్వనులు ఆ పర్వతం వేదాధ్యయనం చేస్తున్నట్లుగా గలగల పారే సెలయేళ్ల ధ్వనులు గానం చేస్తున్నట్టుగా అనిపిస్తోంది. ఆ పర్వతం మీద దేవదారు వృక్షాలు అత్యంత ఎత్తైనవి అవడం వల్ల ఆ పర్వతరాజుని చేతులెత్తి తపస్సు చేస్తున్న మునిలాగాను, చర్యలపై నుండి పడుతున్న జలపాతాల ధ్వనుల వల్ల గొంతెత్తి అరుస్తున్నట్టుగా కనిపిస్తోంది. కదులుతున్న నల్లని శరత్కాల మేఘాలు ఆ పర్వతాన్ని గడగడ వణుకుతున్న ఒక వ్యక్తి తీరును గుర్తుకు తెస్తోంది. వెదురు పొదల గుండా గాలి దూసుకుపోతుంటే ఆ ధ్వని పర్వత వేణువు ఊదుతున్నట్లుగా ఉంది. ఆ పర్వతం మీద ఆవాసం ఉన్న భయంకర విషసర్పాల బుసల సవ్వడి ఆ పర్వతం నిట్టూర్పులు నిడుస్తున్న భావనను కల్పిస్తూ ఉన్నది. ఆ పర్వత గుహలు మంచుచే కప్పబడి ఉండడం వలన ఇంద్రియాలను నిరోధించి ధ్యానంలో లీనమైన రాముడి చందాన ఆ పర్వతం భాసిస్తోంది. ఆ అరిష్ట పర్వత ప్రత్యంత పర్వతాలు అంటే పాదపర్వతాలు పర్వతం మీద సంచరించే మేఘాల పాదాల వలె ఉండడంతో సాక్షాత్తు ఆ పర్వతమే నడుస్తున్నట్లుంది. మేఘావృతమైన శిఖరాలను చూస్తుంటే ఆ పర్వతరాజ ముఖాన్ని పైకెత్తి ఆవలిస్తున్నట్టు ద్యోతకమవుతోంది, కనిపిస్తోంది అనమాట. పర్వతం మీద వెలిసి ఉన్న అనేక శిఖరాలు, గుహలు ఆ పర్వత శోభను మరింత ఇనుమడింపజేస్తున్నాయి. వాటి చుట్టూ తాళ, అశ్వకర్ణ వృక్షాలు, వెదురు పొదలు దట్టంగా వ్యాపించి ఉన్నాయి. ఆ పర్వతరాజం విరగబూసిన విస్తారాలైన లతా సమూహాలతో, నానా రకాల మృగ సమూహాలతో పరివ్యాప్తమై ధాతుస్రావాలచే అలంకృతమై ఒప్పారుతోంది. అనేక సెలయేళ్లు ఆ పర్వతం మీద నిరాటంకంగా ప్రవహిస్తున్నాయి. సంచారానికి ఆటంకంగా అక్కడ సర్వత్రా ఎగుడు దిగుడు శిలలు గుట్టలుగా పడి ఉన్నాయి. ఆ పర్వత మహర్షులకు, యక్షులకు, గంధర్వులకు, కిన్నరులకు, నాగులకు ఆవాసంగా అలరారుతోంది. అనేక లతల వృక్షాల సముదాయాలతో ఆ పర్వతం కనుల పండుగ చేస్తోంది. ఆ పర్వత గుహలను సింహాలు తమ ఆవాసం చేసుకున్నాయి. ఆ పర్వతం మీద పెద్ద పులులు గుంపులుగా సంచరిస్తున్నాయి. మధురమైన కందమూలాలు, ఫలవృక్షాలు అక్కడ కోకొల్లలు. అటువంటి పర్వతాన్ని వాయునందనుడైన హనుమంతుడు రామ దర్శనానికి ఆతురపడుతూ సమధికోత్సాహంతో అధిరోహించాడు. అప్పుడు సుందరమైన పర్వత సానువులందు గండశిలలు హనుమంతుని పాదాల కింద నలిగి పెద్ద చప్పుళ్లతో చూర్ణమైపోయాయి. వానర శ్రేష్ఠుడైన హనుమంతుడు లవణ సముద్ర దక్షిణ తీరం నుండి ఉత్తర తీరం చేరగోరి పర్వత శిఖరం ఎక్కి తన శరీర పరిమాణాన్ని మరింతగా పెంచాడు. మహావీరుడైన హనుమంతుడు పర్వతం మీద నిలబడి ఎదురుగా మీనములతోనూ
సర్పాలతోనూ నిండి ఉన్న భయాన్ని గొలుపుతున్న సముద్రాన్ని పరికించాడు. వాయుపుత్రుడు వానర శ్రేష్ఠుడు అయిన హనుమంతుడు దక్షిణ దిక్కు నుండి ఉత్తర దిశగా పయనించడానికి వాయువేగంతో ఆకాశంలో ఎగిరాడు. హనుమంతుడు పైకి ఎగిరినప్పుడు ఏర్పడ్డ ఒత్తిడికి ఆ పర్వతం అక్కడి ప్రాణులతో సహా భూమిలోకి కుంగిపోసాగింది. అప్పుడు ఆ పర్వత శిఖరాన్ని కంపించడంతో చెట్లన్నీ కూకటి వేళతో సహా నేల కూలిపోతూ ఉండడం, అందుండి బ్రహ్మాండమైన ధ్వని వెలువడింది. హనుమంతుని ఊరువుల మేఘధాటికి విరగబూసిన పూలతో అలరారుతున్న వృక్షాలన్నీ ఇంద్రుడి వజ్రాయుధ ప్రయోగానికి గురైన వాటి వల్లే చిన్న భిన్నములై నేల కొరిగాయి. హనుమంతుని పాదఘట్టన ఒత్తిడికి శిథిలమవుతున్న గుహలలో చిక్కుపడిపోయిన శక్తివంతమైన సింహాలు భయంకరంగా గర్జించసాగాయి. ఆ గర్జనలు మిన్నుముట్టాయి. ఆ హఠాత్ పరిణామానికి అక్కడ విద్యాధర స్త్రీలు ఎంతో భీతెల్లి తమ వలువలు వదిలై జారిపోతుండగా ధరించిన ఆభరణాలు అస్తవ్యస్తమవుతుండగా ఆ పర్వతాన్ని వదిలి ఆకాశంలోకి ఎగిరారు. అతి పెద్ద శక్తివంతమైన సర్పాలు తమ మెడలు పడగలు ఒత్తిడికి నలిగిపోగా తమ కలుగుల నుండి బయటకు వచ్చి నాలుకలు చాపి విషం విరజిమ్ముతూ భయంతో చుట్టుకుపోసాగాయి. హనుమంతుడు పైకి ఎగిరినప్పుడు జన్మించిన ఒత్తిడికి ఆ పర్వతం అతలాకుతలమవుతుంటే అక్కడ కనిపిస్తున్న కిన్నెరలు, నాగులు, గంధర్వులు, యక్షులు, విద్యాధరులు ముంచుకొస్తున్న ప్రమాదాన్ని పసిగట్టి రివ్వున ఆకాశంలోకి ఎగిరిపోయారు. రమ్యమైన శిఖరాలతో వృక్ష సంపత్తితో శోభాయమానంగా విరాజిల్లుతున్న అరిష్టమనే ఆ పర్వతరాజం మహాబల సంపన్నుడైన హనుమంతుడి పాదాల దాటి ఒత్తిడికి క్రమంగా పాతాళంలోకి కుంగిపోసాగింది. 10 యోజనాల విస్తీర్ణము, 30 యోజనాల ఎత్తు గల అరిష్ట పర్వతం పాతాళానికి కుంగిపోయి నేలమట్టమైపోయింది. తన ఉద్ధృత తరంగాలచే తీరాలను ప్రచండంగా తాకుతూ భయంకరంగా ఉన్న లవణ సముద్రాన్ని అలవోకగా దాటగోరి ఆ హనుమంతుడు ఆకాశంలోకి రివ్వున ఎగిరాడు. శ్రీమద్ వాల్మీకి రామాయణమున సుందరకాండలోని 56వ సర్గ తాత్పర్యం సమాప్తం. Hi friends, welcome to Radha's All-in-One. Please like, share and subscribe my channel. Comment also please. Thank you for watching.